ప్రపంచాన్ని ఏలే అవనీషుడు గణేష్, ప్రథమ పూజ్యుడు ఆరాధ్యుడు. అవనీష్, అమోద్, అన్మయ్, గౌరిక్, కవీష లాంటి ఆధునిక పేర్లు ఆయనవే. ఇంత చక్కనయ్యనేమో చూడముచ్చటగా అలంకరించి పూజించి నదిలో నిమజ్జనం చేస్తూ ఉంటే మహారాష్ట్ర వాసి శేఖర్ పబ్శెట్టి మనసు విలవిల్లాడేది. షిరిడీ ఆలయంలో గణేష్ ప్రతిమ స్ఫూర్తితో గణనాయక విగ్రహాలను సేకరించేవారు. వినాయక చవితి మరుసటి రోజు ప్రతిమలను సేకరించవచ్చన్న అమ్మమ్మ సూచనలను పాటించారు. నేటిదాకా 20,000కు పైగా వినాయక విగ్రహాలు సేకరించి భద్రపరిచారు. గిన్నెస్, లిమ్కా రికార్డుల పుస్తకాలు ఆయన ఘనతను కీర్తించాయి. వినాయకుడి నిజమైన ముఖం ఎలా ఉంటుంది? జ్ఞానదేవుడు గజానన గణపయ్యగానే తరతరాలకు ముఖపరిచయం. అయితే తమిళనాడు రాష్ట్రం తిరువరూర్ జిల్లా కూతనూరు ఆది వినాయక దేవాలయంలో గణపతి నరముఖ వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. అంటే మానుష్యముఖ రూప గణనాయకుడన్నమాట. ఇలాంటి వినూత్న విగ్రహాలు, ప్రతిమలను వేలకు వేలు సేకరించారు హైదరాబాద్ వాసి బ్యాంకు విశ్రాంత ఉద్యోగి పెబ్శెట్టి శేఖర్. ఉద్యోగరీత్యా భాగ్యనగరం వచ్చి స్థిరపడ్డారు. బాల్యంలో అంకురించిన అభిరుచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. సేకరించిన వినాయక ప్రతిమలే 21,110 ఉన్నాయి. గణనాయకుడి జ్ఞాపికలతో కలిపితే వాటి సంఖ్య 55,562. నాకు చిన్నప్పటి నుంచి గణపతి అంటే ఇష్టము. నాకు గణపతి నిమజ్జనం ఇష్టం లేక మా గ్రాండ్ మదర్ని అడిగాను, ఎలా చేయాలంటే వినాయక చవితి కాకుండా ఏ రోజైనా వినాయకుడి విగ్రహాలు కలెక్ట్ చేయవచ్చు. మహారాష్ట్రలోని సోలాపూర్లో ఉండగానే తనకు గణేష్ విగ్రహాలంటే ఇష్టం. 1973లో షిరిడీ సాయినాథుని ఆలయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన చిట్టి వినాయకుడి విగ్రహం చూశారు. గణేష్ మహారాజ్ విగ్రహాలను సేకరించడం ప్రారంభించారు. అది వ్యాపకమైంది. నేడు తను సేకరించిన విగ్రహాలు, గణేష్ జ్ఞాపికల సంఖ్య 55,000కు చేరింది. ఈ కళాకృతులన్నీ ఆయన బొమ్మల కొలువులో చేరాయి. ఈ సంఖ్యను ఇంకా పెంచాలని సంకల్పం తీసుకున్నారు. July 73 షిరిడీ వెళ్ళాం. అక్కడ సాయిబాబా గుడికి ఒక చిన్న పిఓపి గణేష చూసి కలెక్షన్ మొదలు పెట్టాను. ఆ రోజు నుండి ఇవాళ మటుకు గణపతి విగ్రహాలు కానీ, గణపతి ఫోటోలు కానీ, పోస్టర్లు కానీ, కీచైన్ కానీ, గణపతి బుక్స్ కానీ, ఆడియో వీడియో క్యాసెట్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు మటుకు 55,000 గణపతి కలెక్షన్ అయిపోయింది. దీన్ని 1,00,000 దాకా తీసుకెళ్లాలని కోరుతున్నాను. గణేష్ ప్రత్యేకతల అధ్యయనానికి, వినూత్న ప్రతిమల సేకరణకు శేఖర్ అనేక సంవత్సరాల నుంచి అమెరికా, జపాన్, చైనా, శ్రీలంక సహా వివిధ దేశాలలో పర్యటించారు. తను సేకరించిన వాటిల్లో కేవలం ప్రతిమలే కాకుండా ఛాయాచిత్రాలు, పుస్తకాలు, తాళం చేతి గుర్తులు, ఇంకా ఇలాంటి జ్ఞాపికలు మరెన్నో ఉన్నాయి. ఇక్కడి ప్రతి వస్తువుకు ఒక కథ ఉంది. భారతదేశం కాకుండా 38 దేశాలు గణేషాస్ ఉన్నాయి. జపాన్, ఇండోనేషియా, జావా, జకార్తా, బాలి, కంబోడియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాల నుండి కూడా కలెక్ట్ చేశాను. 20 ఏళ్ల క్రితం అంటే 2004 వినాయక చవితి రోజు శేఖర్ తను సేకరించిన అమూల్య కళాకృతులతో సికింద్రాబాద్ జూలూరి వీరేశలింగం హాల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అచ్చంగా ఒక దాతృత్వ కార్యక్రమం కోసం నాడు ఆ ప్రదర్శన నిర్వహించారు. ఇదొక యూనిక్ గణేష్ అండి. ఏనుగు పైన వినాయకుడు త్రిశూలం పట్టుకొని ఉంది. ఇలాంటి గణేష్ ఫోటో నాకు ఫస్ట్ కలిగింది. తర్వాత దీన్ని సర్చ్ చేయడానికి 5 years పట్టిందండి. ఇది మైసూర్లో తీసుకొచ్చానండి. ఇలాంటి డిఫరెంట్ గణేషాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని సెర్చ్ చేసుకుంటా దీనిపైన చాలా స్ట్రగుల్ ఉంటుందండి. శేఖర్ సేకరించిన కళాకృతులలో 32 సంప్రదాయ రూపాల గణపతి ప్రతిమలున్నాయి. శుభదృష్టి గణేష్ నుంచి అరుదైన 12 రాసుల గణపతి బొమ్మలున్నాయి. బహుముఖ రూప గణనాథుల విగ్రహాల సేకరణలో ఆయన నిబద్ధతకు ఇదే నిదర్శనం. ప్రతిమల్లో బంగారు, వెండి తదితర లోహ బొమ్మలు సహా చందనం, టేకు చెట్ల చెక్కతో చేసినవి చూడొచ్చు. ప్రయోగాత్మకంగా ఎంసిల్, సిరామిక్ పొడి, గ్లాస్ పెయింటింగ్ పదార్థాల గణేష్ బొమ్మలు ఉన్నాయి. ఇరవై 21,110 గణపతి విగ్రహాలు ఉన్నాయి.
1/2 ఇంచ్ టు 4 ఫీట్ వరకు ఉన్నాయి. అన్ని లోహాలో కానీ, చెక్కలో కానీ, స్టోన్లో కానీ, ప్రీషియస్ స్టోన్, సెమీ ప్రీషియస్ స్టోన్, గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాంజ్, మట్టిలో కానీ రకరకాల మెటీరియల్తో గణపతి విగ్రహాల్ని కలెక్ట్ చేశాను. గణేష్ విగ్రహాల సేకరణలో శేఖర్ అంకిత భావానికి ప్రశంసలొచ్చాయి, పురస్కారాలు దక్కాయి. ఆయన కృషిని గుర్తిస్తూ బెస్ట్ కలెక్షన్ పురస్కారం లభించింది. 2014-15లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో, 2015లో లిమ్కా బుక్ రికార్డులలో శేఖర్ ఖ్యాతి నమోదైంది. లిమ్కా బుక్ అవార్డులైతే 2010 నుంచి 2017 దాకా వరుసగా 8 ఏళ్లు వరించాయి. ఈ కలెక్షన్లో నాకు 2009లో లిమ్కా బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్స్లో ఫస్ట్ క్రియేట్ అయింది. తర్వాత అలాగే 2015లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకల్ వరల్డ్ రికార్డ్, రిపబ్లిక్ రికార్డ్ హోల్డర్స్ రికార్డ్, తర్వాత యూనిక్ వరల్డ్ రికార్డ్, టోటల్ 12 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. అలాగే శిల్పారాంలో ఎగ్జిబిషన్ పెట్టాం 2005లో. టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు విశ్వ వినాయక ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు. ఇక్కడ 5,000 గణపతి డిస్ప్లే చేశారు. వివిధ దేశాల్లో వినాయకుల విశిష్టతను భావితరాలకు అందించేందుకు శేఖర్ విశ్వ వినాయక పేరుతో ఒక పుస్తకం రాస్తున్నారు. భాగ్యనగరంలో పంచముఖి ఆలయం నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. సుసంపన్న సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు, అందరిలో దాతృత్వ భావన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న గణపతి ఆలయము, భారతదేశంలో ఉన్న గణపతి ఆలయం, దాని గురించి ఒక బుక్ రాస్తున్నాను. ఇది గత 22 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఏ ప్రాబ్లం వస్తే ఏ గణపతిని పూజించాలి, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వినాయకుడిని నమ్మితే మనము ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఈ రీసెర్చ్లో నాకు తెలిసింది. అయితే దీన్ని ఒక బుక్ ప్రింట్ చేసి చారిటీకి ఇవ్వాలని కోరిక. అలాగే లైఫ్లో ఒక కోరిక, పంచముఖి ఆలయం హైదరాబాద్లో కట్టాలని కోరిక ఉంది. जय हो।